తండ్రి, కృప కలిగిన దేవాలైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, ఇంత చక్కని అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతో చక్కని సమయాన్ని మీరు మాకు దయచేశారు. చెప్పుచున్నది నేను కాదు కానీ నాయన, నా నోట మీ మాట వచ్చి మీ పిల్లలకి ఆయన ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉండగా ఆ మాటను తెలుపుతుండగా తండ్రి మీ కృప చూపించి మీ ఆత్మ కార్యంలో జరగడానికి సహాయం దయచేయండి. మీకు మహిమా గణంలో చూపు సహాయం దయచేయండి తండ్రి. నాయన, మాలో మీరు కనిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి మాటలో మీరు మాకు తోడుగా ఉండండి, ఆదరణ కలుగు చేయండి. మీ కృప చూపించి ఈ స్త్రీల సహవాస కూడిక ద్వారా నాయన ఎన్నో అద్భుత కార్యాలను జరగడానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థన వాక్యం అంతటిగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. యేసు ప్రభువు వారి ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ప్రియమైన దేవుని వల్ల మనందరం స్త్రీలు కాబట్టి స్త్రీలమైన మనందరం కూడా స్త్రీలు అనగానే ఆ పేరు ఉంటేనే ఆ పేరులోనే అందం కనపడుతుంది. ఇక స్త్రీ నవ్వితే మరీ అందం. అవునా కదా? మనం ఉదయం లేదన్నా అర్థమైంది వెళ్ళి కూర్చొని చక్కగా రెడీ అయితే స్త్రీ ఫేస్ ఎంత అందంగా ఉంటుంది. అలా స్మైలింగ్ ఫేస్ పెడితే ఇంకా అందం, కుటుంబంలో కూడా హ్యాపీగా ఉంటుంది. అది స్త్రీ ఫేస్ మార్చిందనుకోండి, కుటుంబం అంతా ఎలా ఉంటుంది? బాధ, దుఃఖం, ఏడుపు అన్నీ వచ్చేస్తాయి. అదే స్త్రీ సంతోషంగా ఇంట్లో గంతులు వేసుకుని నడిచింది అనుకోండి, అప్పుడు ఎలా అనిపించింది? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. స్త్రీ అంటేనే అందం కదా. ఒప్పుకొని చేయాల్సిన పురుషులు ఏముంటుంది, మనం స్త్రీలం కాబట్టి స్త్రీ అంటేనే అందం. ఇంత గొప్ప అందమైన స్త్రీని దేవుడు ఎందుకు కలుగు చేశారనుకుంటారు? ఎందుకు స్త్రీ బలహీనురాల? చాలా మంది కూడా అంటూ ఉంటారు స్త్రీ బలహీనురాలు. కొంతమంది అన్నాడు దేనికి పనికిరావులే, స్త్రీ అంటే దేనికి పనికిరాదు, నువ్వు వంట పనికి లేకపోతే ఇంట్లో పనికి అంత మాత్రమే, దేవుడు నేను అంతవరకే చేశాడు, అంతకు మించి నువ్వు ఆలోచించుకో అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే పిల్లరా, దేవుడు స్త్రీని చేయటంలో ఎంత శక్తివంతమైనదో ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజు ప్రపంచంలో మనం చూడగలిగితే ఎక్కడ ఏ పాత్రలో స్త్రీ ఉన్నా కూడా మొత్తం స్త్రీ మీదే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాగా? కుటుంబాలలో మనం చూడగలిగితే ఏ కుటుంబం కూలిపోవాలన్నా, ఏ కుటుంబం నిలబడాలన్నా, బిడ్డలు బాగుపడాలన్నా, దేశాన్ని కాపాడే పిల్లల్ని కనాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉంది. కూలిపోవటం బాగు చేయడం అంటే ఎలాగా? ఇప్పుడు కుటుంబంలో అత్తా కోడలు ఉన్నారనుకోండి, కుటుంబంలో అత్తా కోడలు ఉన్నారు, గొడవలు స్టార్ట్ అవ్వాలంటే అత్తనుండైనా రావచ్చు, కోడలు నుండైనా రావచ్చు, ఇద్దరు స్త్రీలే. అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఉండదు. లేదు, ఒక భార్య భర్తల మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చారనుకోండి, భార్య భర్తల మధ్య రిలేషన్ ఏమవుతుంది? దెబ్బతింటుందా? లేదు, దెబ్బతింటుంది. మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. చక్కగా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతుల మధ్యలో మరొక స్త్రీ వచ్చిందనుకోండి, ఆ దాంపత్యం ఏమైపోతుంది? చల్లసిరైపోతుంది. అంటే ఎటువైపు చూసినా కూడా మనకి స్త్రీయే కనపడుతుంది. ఒక కుటుంబం బాగుపడాలన్నా, కుటుంబాలు కూలిపోవాలన్నా, బిడ్డల్ని దేశభక్తులుగా చేయాలన్నా, దేవుని భక్తులుగా చేయాలన్నా, లేకపోతే బిడ్డల్ని రేపిస్తులుగా చేయాలన్నా, లేదు బిడ్డల్ని దొంగగా చేయాలి అన్నా, హంతకుడుగా చేయాలన్నా కూడా అంతా కూడా దేవుడు స్త్రీ చేతిలో పెట్టినట్లు కనపడలేదు మనకి. అవునా కదా? తప్పకుండా మనం నమ్మి తీరాల్సింది. అంటే స్త్రీకి అంత పవర్ ఉందా అంటే నిజంగా స్త్రీకి దేవుడు అంత శక్తి ఇచ్చాడు, అంత పవర్ ఇచ్చాడు. కాకపోతే అపవాది ఏం చేశాడంటే, నీకేంటి కూర్చో ఈ సర్కిల్లోనే ఉండు, ఎవరైనా అంటే నువ్వు వెంటనే ఎవరిస్తే 4 మాటలను, అంతవరకే మనల్ని ఆలోచింప చేశాడు. కానీ దేవుడు మనల్ని చేయటంలో ఎంత శక్తివంతులమైన స్త్రీలము మనము చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా. జనరల్గా మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది మనం ఎంత శక్తివంతమైనటువంటి వాళ్ళం.
మనకి దేవుడు ఎంత బాధ్యత ఇచ్చాడో కూడా మనకు తెలుస్తుంది. అయితే పిల్లరా, మరి ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి స్త్రీయే శత్రువు అవుతూ ఉంటుంది. అదే కనపడుతుంది. అత్తైనా కోడలైనా, లేకపోతే కోడలైనా ఆడపడుచులైనా, మరి ఎవరైనా సరే స్త్రీలే కాబట్టి ఒకరికి పడకపోయినా, లేకపోతే వేరే చెడ్డ స్త్రీలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇదైనా కూడా ఒక స్త్రీయే శత్రువు అవుతుంది. ఇలాంటి సమయంలో మంచిగా ఉన్నటువంటి స్త్రీ కృంగిపోతూ ఉంటుంది. అరే, నేను నా కుటుంబం ఇంత అన్యాయం అయిపోయింది, నేను ఏం తప్పు చేయలేదు, కానీ మానసికంగా నేను కృంగిపోతున్నానని కొందరు స్త్రీలు మనసులో వేదన పడుతూ కృంగిపోతూ అలాగే బ్రతుకుతూ ఉంటారు. బయటికి చెప్పలేరు, బయటికి ఎవరితో పంచుకోలేరు వాళ్ళు, కానీ ఏమవుతారు, మానసికంగా కృంగిపోతూ ఉంటారు. హృదయంలో బాధలు మామూలుగా ఉంటుంది. ఎవరినైనా కదిలించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి మీ బాధ ఏంటి అని చెప్పమంటే పెద్ద స్టోరీయే రాయొచ్చు, అవునా కదా? అప్పుడు ఏదైనా అమ్మ మీ మనసును బాగా గాయపరిచింది ఏదో చెప్పమంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావు, వస్తాయి తప్పకుండా. ఒక్కొక్క స్త్రీ హృదయాన్ని తాకితే కళ్ళల్లో నీళ్ళే కనపడుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కృంగిపోతూ బ్రతుకుతూ ఉండాలి. దేవుడు అందుకు మమ్మల్ని చేస్తున్నాడు, పుట్టించాడు దేవుడు. ఈ బాధలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, పుట్టిన మేము ఇలాగే బ్రతుకు చనిపోవాలా ఏంటి అని అడవిలో నాలుగా పుట్టినా పర్వాలేదు కానీ స్త్రీగా పుట్టడం వేస్ట్ అని ఒక్కొక్క సామెత కూడా వాడుతూ ఉంటాం. అయితే పిల్లరా, అందరికన్నా కూడా దేవుడి దృష్టిలో ఆయనకి దగ్గరగా ఉండటానికి, ఆయన మనల్ని ప్రేమించి మనకుగా మరి మన దగ్గరగా ఉండటానికి ఆయన ఇష్టపడతారు. ఇలాంటి బాధాకరమైన విషయంలో స్త్రీ ఏం కోరుకుంటుంది, ఎవరితోనైనా 4 మాటలు మాట్లాడాలి, ప్రేమగా నాతో ఎవరైనా మాట్లాడితే ఈ బాధను వాళ్ళతో షేర్ చేసుకోవాలి. వాళ్ళతో పంచుకుంటే ఏమవుతుంది, బాధ కొంచెం గుండెల్లో కొంచెం భారం దిగినట్టుంది కదా. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, హస్బెండే తిట్టాడు, లేకపోతే ఎవరైనా మనల్ని అరిచేట్టుకుని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, ఫోన్ తిట్టాడు, అవునా కదా. ఫోన్లో ఎవరి నెంబర్ కనపడుతుంది, మనల్ని కొంచెం ఆదించి మనల్ని ఎంకరేజ్ చేస్తారు చూసారా, వాళ్ళ నెంబరే ఉంటుంది. వాళ్ళకి ప్రెస్ చేసి 2 గంటలైనా చాకి వెళ్ళి మాట్లాడి ఇలా అన్నాడు అలా అన్నాడు అని చూసుకుంటాం. మళ్ళీ భర్త సౌండ్ రాగానే వస్తున్నాడు అని పెట్టేసి మళ్ళీ మన పని మనం చేసుకుంటుంది, అవునా కదా. మళ్ళీ భర్త వెళ్ళగానే ఏం చేస్తాం, మళ్ళీ ఫోన్ ప్రెస్ చేసి అన్నీ చూపుతాం, టైమే తెలియదు మనం. అంటే ఒక స్త్రీ కోరుకునేది ఏంటి, బాధల్లో ఉన్నప్పుడు ఒకలా ఆదరణ కావాలని కోరుకుంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుందని కోరుకుంటుంది, ఎవరైనా నాకు 4 మంచి మాటలు మాట్లాడితే బాగుందని కోరుకుంటుంది. అయితే దానికోసం లోకం వైపు పరుగులు తీస్తూ మనుషుల మీద ఆధారపడుతూ తాత్కాలికమైన ఆదరణ కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ మనల్ని చేసిన దేవుడు ఏం కోరుకున్నాడో చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి మనం పరిశీలిద్దాం. నిర్గమాకాండము 27వ అధ్యాయంలో 9-10 వచ్చిన నిర్గమాకాండం 27:9-10. ఓకే, అయితే ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నాడు, మోషే గారితో ఒక గుడారాన్ని కట్టమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నిర్మించమంటాడు? గుడారం అంటే నివాస స్థలం. ఆయన నివసించాలనుకుంటున్నాడు. ఎవరితో? ఆయన పిల్లలతో నివసించాలనుకుంటున్నాడు. ఆయన మనుషుల మధ్యలో నివసించాలనుకుంటున్నాడు. మనుషులకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అయితే దేవుడు మోషే గారితో చెప్తాడు, మోషే, మరి నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నేను నివసించాలనుకుంటున్నాను, వాళ్ళతో నివసించాలనుకుంటున్నాను. అందుకే కదా మరి ఐగుప్తు దేశం నుండి వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని వచ్చాను. కాబట్టి వాళ్ళ ఈ గుడారాన్ని కట్టమన్నాను. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించగలిగితే దేవుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టు కనపడుతుంది. సాక్షాత్తు అంత దేవుడు
మనుషులకి దగ్గరగా మనుషులతో ఉండాలని ఆయన ఎంత కోరుకుంటున్నారో, ఎంత ఇష్టపడుతున్నారో ఈరోజు మనం తెలుసుకొని తీరాల్సింది. మనం ఏం చేస్తాము? మనుషులతో ఇష్టపడి దేవుడిని పక్కన పెట్టేసి మనుషుల వెంట తిరుగుతూ ఉంటాం ఆదరణ కోసం, లేదా వాళ్ళతో సహవాసం చేయడానికి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడైతే మనల్ని ఇష్టపడుతున్నాడు. ఫస్ట్ పాయింట్, మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు ఒక మంచి ప్లాన్ ఇస్తాడు. ఏమని? 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా మోషే. కొన్ని అంటే ఇన్ని గోత్రాల వాళ్ళేమో ఈస్ట్ సైడ్ ఉండాలి, నాదేమో గుడారం మధ్యలో ఉండాలి, ఇటువైపు వెస్ట్ కానీ నార్త్ సౌత్ ఇలాగా మిగతా గోత్రికులందరూ ఉండాలంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నా చుట్టూనే నా పిల్లలు ఉండాలి అంటే ఆయన పిల్లలకి దూరంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు మధ్యలో ఉన్నాడు, మనుషుల మధ్యలో ఉన్నాడు, మనుషుల్ని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉన్నారు. అవి ఎలా ఉన్నాయంటే మురికి గుడారాలాగా పడుతుంది. ఆ గుడారాలలో ఎవరుంటారు? కుటుంబాలు ఉన్నాయి. అవునా కదా? కుటుంబాలు ఉన్నాయి. ఒక స్త్రీ లేనిదే కుటుంబం వస్తుందా? రాదు. ఒక పురుషుడు ఉంటే కుటుంబం అయిపోతుందా? స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే కుటుంబం. ఇప్పుడు దేవుడు మధ్యలో నివాసం కట్టమన్నాడు, చుట్టూ ఏమో గుడారాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో స్త్రీ ఉన్నదంటే దేవుడు స్త్రీని ఇష్టపడుతున్నాడా లేదా? ఇష్టపడుతున్నాడా? ఇష్టపడి దేవుడు స్త్రీకి కూడా దగ్గరగా ఉన్నాడు. ఏమని? ఆ గుడారాలలో ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబాల గురించి ఆలోచించన్నాడు. వాళ్ళలో కుటుంబంలో మెయిన్ పాత్ర స్త్రీదే అని మనం మర్చిపోకూడదు. ఆ స్త్రీకి వాళ్ళందరికీ కూడా ఎటు చూసినా కూడా దేవుడి నివాసమే కనపడేది. వాళ్ళు బయటికి రాగానే కనపడేది దేవుడి నివాసం. అయితే పిల్లలు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఎందుకు నివాసం అక్కడ మోషే గారి చేత కట్టమన్నాడంటే ఆయన పిల్లలకు దగ్గరగా ఉంది, వాళ్ళతో నేను నివసించాలి అని. ఇప్పుడు మనకి ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎక్కడికి పరిగెత్తాలి? మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి పరిగెత్తాలి కదా. అది ఎలాంటి ఇష్టం? పరిపూర్ణమైనటువంటి ఇష్టం. ప్రేమ ఎవరైతే మనల్ని ప్రేమగా ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికే మనం పరుగులు తీయాలి. మనుషుల దగ్గర మనం పరుగులు తీసామనుకోండి, వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మన మాట వింటారు, తర్వాత ఆ మాటలన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు. సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే టైంకి కొత్త కొత్త సమస్యలు పోతాయి. అది మనిషి యొక్క నైజం. అయితే స్త్రీలమైన మనకు దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు? మనల్ని ఇష్టపడి మనకి దగ్గరగా దేవుడు మనతో నివసించాలని కోరుకుంటున్నాడు. అయితే పిల్లరా, ఇక్కడ మోషే గారికి ఒక గుడారం కట్టమని చెప్పి దానికి అన్ని కొలతలు ఇస్తాడన్నమాట. ఇదిగో ఇలా ఉండాలి గుడారం, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, మరి ఆ సంఖ్యను కూడా ఇస్తాడు. ఫస్ట్ ఆవరణం ఇలా ఉండాలి, వీటితో ఇలా కట్టాలి, కావాల్సిన తుమ్మ కర్రలు కావాలి, తర్వాత సన్నని నార, ఇవన్నీ కూడా కావాలని అన్నీ చెప్తాడు మోషే గారు. అప్పుడు మోషే గారు ఒక పిలిపిస్తాడు ఇశ్రాయేలు. ఏమని పిలిపిస్తాడంటే, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇది కట్టడంలో ఎవరు మనసుకు ప్రేరేపించిన వాళ్ళు వచ్చి మీకు ఏది ఇవ్వాలనుకున్నారో ఇవ్వండి అని చెప్పేసి ఆయన మోషే గారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట, దేవుడు ఇలా చెప్పాడు అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి. నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయం 21వ వచనం 22 చూస్తే, ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిని. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములో వారికి ప్రేరేపించిన వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడు ఏమి తెచ్చారట? ముక్కరలను, కోములను, ఉంగరములను, కవలములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చి. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించగలిగితే, వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలి మోషే గారికి. ఏం కావాలి? దేవుడు మోషే గారికి చెప్పాడు, ఇలా నా నివాసం ఏర్పాటు చేయమని. అంటే దేవుడి పని అక్కడ ఉంది. దేవుడి పని అక్కడ ఉన్నప్పుడు మోషే గారు వచ్చి చెప్పాడు, ఇదిగో ఈ పని ఇలా చేయమని దేవుడు చెప్పాడు అనగానే అక్కడ ఎవరు కూడా కనపడుతున్నారు? పురుషులతో పాటు ఎవరు కనపడుతున్నారు? స్త్రీలు కూడా కనపడుతున్నారు.
స్త్రీలు కూడా ఎవరు ప్రేరేపించడం ద్వారా వాళ్ళు తెచ్చారు? వాళ్ళ మనసుకు ప్రేరణ కలిగి, ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయడం, వాళ్ళ మనసుకు వాళ్ళకు ప్రేరణ కలిగి వాళ్ళు ఏమేమి తెచ్చారట? దేవుని పరిచర్యలో వాళ్ళు కూడా పాలిభాగస్తులై మరి ఆ పని విషయమై బంగారు వస్తువులను తెచ్చారు, పోగులను తెచ్చారు, తర్వాత ఇంకా మరి ఉంగరాలను తెచ్చారు. వీటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళ మనస్ఫూర్తిగా మనసు ప్రేరేపించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా తెచ్చి మోషే గారికి ఇచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించగలిగితే స్త్రీ మరి దేంట్లో ఉన్నదని మనం ఆలోచించగలుగుతున్నాం. దేవుడి పనిలో కూడా ఆమె పాలిభాగస్తురాల్లాగా ఉంది కదా. వాళ్ళ యొక్క ఉంగరాలు ఇవ్వటం కానీ, వాళ్ళ యొక్క పోగులు ఇవ్వటానికి కానీ ఎవరైనా వాళ్ళని ఫోర్స్ చేసినట్టు కనపడిందా? కనిపించలేదు. అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఆ పని నిమిత్తం తెచ్చిచ్చారు. అలాగే 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల గుంగా రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చివి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారు ప్రేరేపింపబడిన వారందరూ మేక వెంట్రుకలను వడికి. ఇక కొందరు వివేకము కలిగిన స్త్రీలైతే సన్నపు నార వస్త్రములు మరి వీటన్నిటిని తెచ్చారు. 29వ వచనాన్ని చూడగలిగితే, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయుల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ మనపూర్వకంగా యెహోవా అర్పణలు తెచ్చాను. ఇప్పుడు ఒక పని వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఒక పని వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు మోషే గారు చెప్పారు. స్త్రీలను కొందరు పోగులు తెచ్చారు, ఉంగరాలు తెచ్చారు, గోల్డ్ అన్ని తెచ్చారు. మరి కొంతమంది వివేకము కలిగిన స్త్రీలైతే వాళ్ళ చేతులతోనంట సన్నపు నారను వడికి తెచ్చారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తెచ్చారు? అయిష్టంగా తెచ్చారా, లేదా వేరే వాళ్ళు అడగడం వల్ల తెచ్చారా, ఫోర్స్గా తెచ్చారంటే మన పూర్వకముగా తెచ్చారు. ఇక్కడ స్త్రీలు పేర్లు మనకు రాయబడలేదు, కానీ స్త్రీలందరూ కూడా దేవుని పరిచర్యలో చక్కగా ఆయన సేవ చేయడంలో మనస్ఫూర్తిగా చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఒక మంచి క్రియ కనపడుతుంది మనకి కదా. మంచి పని, దేవుని కార్యం చేయడానికి స్త్రీలందరూ కూడా ముందుకు వచ్చి ఒక మంచి పనిలో వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు. వీళ్ళు కూడా మంచి క్రియలు చేస్తున్నట్టు మనకు కనపడుతుంది కదా. అంటే చెడ్డ క్రియలు మంచి క్రియలు అని ఒకటి ఉంటాయి. చెడ్డ క్రియలు వేరు, వీళ్ళు చేస్తుంది దేవుని నివాసం. అంటే గుడారం కట్టడలో మోషే గారు ఒక మాట అనగానే వాళ్ళకై వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేరణ కలిగి తెచ్చి ఇచ్చినట్లు మనకు కనపడుతుంది. అయితే సింపుల్గా మనం అనుకుంటాము, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, వివేకము కలిగినటువంటి స్త్రీ అక్కడ 25వ వచనంలో సన్నపు నార వస్త్రములు, సన్నపు నార వాటిని వడికి తెచ్చారు. వడికి అంటే ఏంటి? దాని అర్థం సన్నపు నార అంటే ఏంటి? వడికి తేవడం అంటే ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తాం. అయితే ఇక్కడ స్త్రీలందరూ కూడా మనం చూడగలిగితే దేవుని పరిచర్యలో పాల్గొంచుకున్న ఈ స్త్రీలందరూ కూడా పేర్లు ఉన్నాయా? పేర్లు లేదు. పేరు కనిపించని స్త్రీలు మనకు కనపడుతున్నారు. మన టైటిల్ ఏంటి? కనిపించని స్త్రీ కనపరిచే పాట. అయితే ఒక స్త్రీయే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. కనిపించని స్త్రీలు కూడా ఆయన పని వెనుక ఎంత త్యాగం చేస్తున్నారో ఈ విషయమే మనం ఆలోచించాలి. ఇందాక రాధాక సిస్టర్ గారు మరి ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏమని? షునేమీరాలు అంటే గనురాలైనటువంటి స్త్రీ. రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది కదా, 4వ అధ్యాయం 8వ వచనంలో. ఆమె దేని మీద శ్రద్ధ ఆసక్తి చూపించింది? ఒక మంచి క్రియ మీద శ్రద్ధ చూపించింది. తను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం చేయడానికి ఆమె ఏం చేసిందట? బలవంతము చేసింది. ఒకవేళ దైవజనుడు వచ్చారనుకోండి, తన ఇంటిలో భోజనం పెట్టడానికి ఆమె అయ్యా మీరు వస్తారా అని కానీ మన కుదరదంగా వదిలిపెట్టాల. బలవంతం చేసినట్ట. బలవంతం చేసి ఆ దైవజనుడిని ఎలాగైనా సరే నా ఇంటిలో దైవజనుడు ఉంటే ఆశీర్వాదం అని చెప్పి ఆ దైవజనుడిని ఇంటికి పిలిపించి దైవజనుడికి ఏమి ఇవ్వాలని కోరుకుంటుంది. దైవజనుడైతే అడిగినట్లుందా? అమ్మ నాకు పైన
లేకపోతే రూమ్ కట్టించు, లేకపోతే నాకు కావాల్సిన ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి దైవజనుడు ఏమన్నా అడిగాడా? కానీ ఆమె ఏం చేసింది? దైవజనుడికి ఏమి కావాలో ఒక స్త్రీ పేరు మరి ఆమె ఆలోచించి తన భర్తతో మంచిగా ఏం చెప్పిందట, మరి దైవజనుడు వస్తాడు, ఆయన రావడం మన ఇంటికి బ్లెస్సింగ్, ఆశీర్వాదం కాబట్టి ఆయనకి ఇబ్బందికరంగా లేకుండా ఆయనకు కావాల్సినటువంటి పైన మరి గోడ పైన ఒక గది ఉండాలి, పళ్ళు ఉండాలి, నీళ్ళు ఉండాలి, దీపం ఉండాలి, ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు అన్నీ ఉండాలని అన్నీ కూడా ఎంతో ఆమె శ్రద్ధ భక్తితో చక్కగా ఆ పనిని జరిగిస్తున్నట్లు మనకు కనపడుతుంది కదా. అయితే ఆమె ఒక మంచి స్త్రీ కోసం ముందుకొచ్చింది. ఆమె పేరేంటి? గనురాలైన స్త్రీ అని ఉంది. సునమీర పేరుందా? ఆమెకి పేరుందా? అయితే ఈ స్త్రీ తన ఆలోచించిన విధానం ఒక మంచి క్రియ చేయాలి, ఎలాగైనా ఒక సత్క్రియ మంచి క్రియ చేయాలని చెప్పడం ముందుకి మరి 2 అడుగులు ముందుకు వేసి తన భర్తను ఒప్పించుకొని మొత్తానికి ఆ అనుకున్నది కట్టించి దైవజనుడిని పిలిపించి, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి క్రియకు ముందుకు వచ్చింది. అలా ఒక మంచి క్రియ, సత్క్రియ, ఒక మంచి కార్యం చేయడం వలన ఆమె మేలు పొందిందంటారా, కీడు పొందిందా? మేలే పొందింది కదా. అప్పుడు చేసేటప్పుడు ఆమె ఎంతో మంది అనొచ్చు, ఏంటి నువ్వు సంఘంలో ఉన్నావు, ఆ పాస్టర్కి అంత అమౌంట్ ఇవ్వాలా, ఆ సేవకి ఇంత ఇవ్వాలా, అంత అవసరం మనకెందుకు, మన ఇల్లు మనం చూసుకున్నాం లేదన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు. కానీ అలా ఉన్న వాళ్ళ ఇల్లు అలాగే ఉంటాయి. కానీ ఈ స్త్రీ ముందుకు వచ్చి ఏం చేసింది? ఒక మంచి కార్యానికి దైవజనుడికి సహాయం చేసింది. చేయటం వల్ల ఆ మంచి క్రియ చూడటం వల్ల దేవుడు ఆమె వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అప్పుడు దైవజనుడు మరి ఎలిషా చేత అడిగిస్తాడు కదా, ఏమని? ఎలిషా గారి ఆయన అడిగించినప్పుడు ఏం చెప్తారు? నీకు ఏం కావాలమ్మా అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నాకు బిడ్డలు లేదు అని. బిడ్డలు లేని ఆమెకి మరలా దైవజనుడు ఏమని చెప్తాడు? నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు కుమారుడు పుట్టాడు అన్నాడు. నిజంగానే పుట్టాడు కుమారుడు. తర్వాత మరలా కుటుంబంలో శోధన వచ్చింది. ఏమని? బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు మరలా ఎక్కడికి పరిగెత్తింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయితే మరలా బిడ్డని బ్రతికించుకుందా, పోగొట్టుకుందా? బ్రతికించుకుంది. అంటే ఒక మంచి క్రియకి స్త్రీలు ముందుకు కదిలినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. అదే ఈ గనురాలైన స్త్రీని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక మంచి క్రియ కోసం, ఒక మంచి కార్యాన్ని చేయడానికి ఆమె భర్తను కూడా ఒప్పించుకుంది. భర్తతో మాట్లాడిందంటే అక్కడ అర్థం ఏంటి? ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే స్త్రీగా ముందు అడుగు వేయలేదు కదా. అందుకని భర్తను మంచితనంగా ఒప్పించుకొని ఆ కార్యం చేయడానికి ముందు అడుగు వేసింది. కాబట్టి బిడ్డలేని ఆమె బిడ్డను పొందింది. బిడ్డను కోల్పోయినా బిడ్డను బ్రతికించుకున్నది. అయితే ఈమెలో ఏం కనపడుతుంది మనకి? దేవుని కార్యం, ఒక మంచి కార్యం చేయడానికి ముందడిగేసినటువంటి స్త్రీగా మనకు కనపడుతుంది. అయితే ప్రియులారా, ఒక్కొక్క బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క సహోదరుని అంటే ఒక్కొక్క స్త్రీ గురించి దేవుడు మనకి ఇచ్చినటువంటి పాఠాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. స్త్రీలే ధైర్యం కలిగిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి కొంతమంది అయితే చెడ్డ స్త్రీలు ఉన్నారు, అంటే గర్వం, అహంకారం, నాకేంటన్న స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు పతనం అయ్యారే కానీ వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందలేదు, ఉన్నదానిని వాళ్ళు పోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలను కూడా దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నారు. నాయకురాలుగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూస్తూ వెళ్తే బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో పాఠాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మంచి క్రియ గురించి మనం ఆలోచిస్తాం, సత్క్రియ. మరి నిర్గమకాండం 35వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఏమని? వివేకము కలిగిన స్త్రీలట ఏం చేశారు? సన్నపు నార వాటన్నిటిని కూడా వడికి మరి తెచ్చిచ్చారు. సన్నపు నారను వడికి తేవమంటే ఏంటి? అంత ఈజీ అయిన పనేనా? ఆ స్త్రీలు, వివేకము కలిగినటువంటి స్త్రీలు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు సన్నపు నార మరి వాటిని వడికి తెచ్చారు. అంటే నూలుగా ఆ ప్రత్యక్ష గుడారానికి కావాల్సిన వాటిని కొందరు స్త్రీలు తెచ్చారు. దానిలో మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటి? వివేకము కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు అవి వడికి తెచ్చారు. ఆ వాక్యం చదివేటప్పుడు మనకేమనిపించింది? ఆ వివేకము కలిగిన స్త్రీలు మరి వీటిని ఇలా తెచ్చారు అని మనం అందరితో క్లోజ్ చేస్తాం. అసలు ఇంతకీ సన్నపు నార అంటే ఏంటి?
దానిని ఎలా ఒడికి తెచ్చారు వాళ్ళు? అంటే వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా, లేకపోతే ఈజీగా తెచ్చేసి దేవుడి కార్యాన్ని ఇచ్చారా అని మనం ఆలోచించగలిగితే, మరి ప్రత్యక్ష గుడారానికి చుట్టూ కూడా ప్రహారీ ఉంటుందమ్మా, తెల్లగా ఉంటుంది. దానిని కూడా సన్నపు నాగతోనే చేశారు. తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన. దేవుడు చూడండి, ఆయన పిల్లల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడారాలలో ఎవరైతే బయటికి వస్తారో రాగానే వాళ్ళకి కనపడేది ఈ ప్రహరీ అన్నమాట. అంటే తెల్లగా సన్నపు నారతో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రహరీ కనపడుతుంది. అర్థం ఏంటి? దానికి అర్థం, మీరు కనుక ఇక్కడికి వస్తే, ఈ ప్రహరీ దగ్గరికి ఇక్కడికి వస్తే కనుక మీ జీవితాలు కూడా పరిశుద్ధంగా మార్చబడతాయని తెలిపే సంకేతం మనకు కనపడుతుంది. ఇంతకీ సన్నపు నార ఎలా చేస్తారో ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఆ స్త్రీలు తెచ్చారు అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది కూడా మనకు తెలియాలి. ఆ స్త్రీలట సన్నపు నార రావడం అంటే అంత ఈజీ అయిన ప్రాసెస్ ఏం కాదు, ఈజీగా తెచ్చేది కాదు. ఈ అవిసె ఉంటుంది కదా, అవిసె విత్తనాలు, వీటిని ఏం చేస్తారంటే విత్తనంగా ఉంటే కనుక అది నార అనేది రాదు. ఆ విత్తనాన్ని ఏం చేయాలి? భూమిలో పెట్టాలి, భూమిలో పాతి పెట్టాలి. భూమిలో పాతి పెట్టిన తర్వాత నీరు పోస్తాం కదా, పోసిన తర్వాత ఆ విత్తనం అనేది చావాలి. ఆ విత్తనం చనిపోయిన తర్వాత దానిలో నుంచి ఏమొస్తుంది? మొక్క వస్తుంది కదా, లేత మొక్క వస్తుంది. ఆ మొక్క ఎలా ఉండాలంటే ఎదగాలన్నమాట. ఆ మొక్క ఎదగలేదనుకోండి, ఆ క్రింద నార అనేది వృద్ధి చెందదు. అందుకని మొక్క బాగా అభివృద్ధి చెందాలి. మొక్క కంప్లీట్గా పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కనీసం 3 నెలల టైం పడుతుందన్నమాట. 3 నెలలు అయిన తర్వాత మొక్క బాగా ఎదిగే స్థితికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎదుగుతున్నటువంటి ఆ క్రమంలో ఆ మొక్క చూసేటప్పుడు అందరికీ అంత ఇష్టంగా అనిపించదు, కానీ ఆ మొక్క వేసిన రైతుకు మాత్రం చాలా గొప్పగా కనపడుతుంది. అయితే ఆ మొక్క ఎదిగే స్థితిలో ఆ మొక్కను తుంచేయాలని చెప్పి మరి కొన్ని పక్షులు వస్తాయి, కొన్ని జంతువులు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఆ మొక్క ఎదగాలి. ఆ మొక్క ఎదిగిన తర్వాత అప్పుడు ఆ రైతు ఏం చేస్తారంటే అన్ని చెట్లులాగా మొక్కను తీసేది, నార రావాలి కదా, ఒరిజినల్ నార రావాలి అంటే వేళ్లతో సహా తీస్తాడు. వేళ్లతో సహా తీసేటప్పుడు ఆ వేళ్ళకంతా కూడా మట్టి ఇదంతా కూడా అంటుకుని ఉంటుంది మొత్తం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసి ఆ వాటర్లో వేసేస్తాడు అన్నమాట, నీళ్ళలో వేస్తాడు. నీళ్ళలో ఎందుకు వేశాడు? ఆ వేళ్ళకు ఉన్నటువంటి అదంతా కూడా వేస్ట్ అంతా కూడా మొత్తం పోవాలి. అప్పుడు నీళ్ళలో 10 రోజులు నానబెట్టిన తర్వాత మరలా దాన్ని నీళ్ళల్లో నుంచి తీసిన తర్వాత దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తారనమాట, ఎండబెడతారు, ఇలా స్ప్రెడ్ చేసేస్తారు. స్ప్రెడ్ చేసిన తర్వాత అది బాగా ఎండిన తర్వాత మరి ఆ కింద కాండాన్ని బ్రేక్ చేస్తారనమాట, పగలగొట్టి దానిలో నుంచి నార వేస్తారు. నార తీయగానే మరి ఆ నార ఏమన్నా ఒరిజినల్ అంటే దానికి ఇంకా కొంచెం అంటుకొని అక్కడక్కడ ఉంటూ ఉంటుంది అనమాట. అప్పుడు మరలా ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరంతో దాన్ని అంతా కూడా ఇది గుళ్ళ కొడతారంటారు చూసారా, ఎలాగా బాగా ఇలా కొడతారు అని చెప్పి, మనం ఏదైనా వరి అలా ఉన్నప్పుడు అవన్నీ పోయి మంచిగా సీడ్స్ రావాలని కొడతారు కదా, అది బాగా కొట్టబడాలి. ఆ కొట్టబడిన తర్వాత మరలా ఇంకా కొద్దిగా ఏదైనా దాన్ని అంటుకొని ఉంటే నారక అదంతా క్లియర్ అవుతుంది. మరలా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, వెంటనే ఒరిజినల్ నార రాదు. దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఒక చెక్క ఉంటుంది, దానిపైన మేకులు ఉంటుంది. ఆ మేకుల్లో ఈ నార పెట్టి దువ్వుతారనమాట, కోమింగ్ చేస్తారు. అప్పుడు చిన్నవి దానికి అంటి పెట్టుకున్నవన్నీ కూడా పోతాయి. పోయిన తర్వాత దానికి ఆయిల్ రాసి అప్పుడు దాన్ని వడుకుతారన్నమాట. వడకటం అంటే ఏంటి? నూడులా వడికి దాని నుండి దారం చేస్తారు. ఇక్కడ స్త్రీలు ఏం చేశారు? సన్నపు నార వీటన్నిటిని కూడా మోషే గారు ఇవ్వడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళ చేతులతో వాళ్ళే వడికి తీసుకుని వచ్చారు. ఇది ఈజీ ప్రాసెస్ అంటారా? మనం చెప్పడానికే 5 నిమిషాల్లో అయిపోయింది, కానీ
ఆ స్త్రీని తెచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా, వాళ్ళు కష్టపడ్డారు. దేవుని పరిచర్యలో వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఏం చేశారు, కష్టపడి పనిచేసి తెచ్చారు. మళ్ళీ ఒకసారి చూద్దాం వచనాన్ని. 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు వివేక ఉదయముగా వీళ్ళందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్న నార నూలును తెచ్చి, సన్న నార నూలును ఏం చేశారు, వాళ్ళ చేతులతో వడికి తెచ్చి ఆయనకి ఇచ్చారు. అది కూడా ఎలా ఇచ్చారట, మనస్పూర్వకంగా ఇచ్చారు. దేవుని పరిచర్యలో మరి ఈ సంఖ్య ఇంతకీ సన్నపు నార అంటే మనం ఇలా వస్తుంది, ఈ నార అనేది ఇలా వస్తుందని మనం తెలుస్తున్నాం. అయితే పిల్లరా, ఆ ప్రత్యక్షపు గుడారానికి తెల్లగా ఉన్నటువంటి కనిపించే దానికి సన్నపు నారతో చేయబడినటువంటి దానికి సన్నపు నార అనేది ఏంటి పోలిక అంటే యేసు ప్రభు వారికి పోలికగా కనపడుతుంది. యేసు ప్రభు వారికి పోలికగా ఈ సన్నపు నార అనేది మనకు కనపడుతుంది. ఎలాగ పోలిక మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. ఏమని, ఫస్ట్ విత్తనం అనేది ఏం చేయాలి, విత్తనంగా ఉండకుండా మట్టిలో నాటబడాలి. యేసు ప్రభు వారు కూడా మన కోసం మరి ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎలా ఎదుగుతున్నాడు, ఎండిన భూమిలో లేత మొక్కలాగా ఎదుగుతూ ఉన్నాడు. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన అందరికీ అంతగా మంచిగా అనిపించలా, అంటే ఈయనే దేవుడు అన్నట్లు ఎవరికి అనిపించలేదు. కానీ ఆయన దేవుడు అన్న సంగతి ఎవరు గ్రహించలేకపోయారు. ఆయన ఎదిగిన ఆ టైంలో ఎన్నో శోధనలు వచ్చి ఉన్నాయి. ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా మరి ఆయన నిలబడి ఎదిగిన తర్వాత అప్పుడు ఆ మొక్కను తీసి ఏం చేశారు, నేలలో నాటారు కదా. యేసు ప్రభు వారు మరి ఆయన 30వ ఏట మరి బ్యాప్టిజం తీసుకున్నారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ మొక్కను ఏం చేశారు, నేల నుండి తీసి స్ప్రెడ్ చేశారు కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు, వాక్యాన్ని స్ప్రెడ్ చేశారు. కొండల్లో వాక్యాన్ని చెప్పారు. ఎక్కడుంటే అక్కడ ఆయన అలసిపోయేంతగా దేవుని వాక్యాన్ని చెప్తూ ప్రకటిస్తూ వెళ్తున్నట్టు మనకు కనపడుతుంది. అలా చేసిన తర్వాత మరలా యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యక్రమం మరి దాని మీదే ఆయన మనసు పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఏం చేశారు, మళ్ళా ఆ మొక్కను మనం తీసి ఎలా అయితే స్ప్రెడ్ చేసి తర్వాత ఏం చేసాం, దాన్ని అది కొట్టబడాలంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేయాలి కదా, నార తీయాలి అంటే ఆ కాండంని పగలగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న పరికరంతో పగలగొట్టి లోపల ఉన్న నార తీయాలి. యేసు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన ఎలాగంటే ఆయన చెమట రక్త బిందువు వల్లే కాలిపోయింది. అంతగా ఆయన ఇదైపోయాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించండి, కానీ అది నీ చిత్తమే జరుగుతుందా అన్నాడు. అంతగా ఆయన ఎంత ప్రార్థన చేశారంటే ప్రార్థన చేస్తూ ఆయన చెమట బిందువు కూడా రక్త బిందువుగా మారింది. అప్పుడు దేవదూత వచ్చి ఆయన బలపరచను. ఒక నార బయటికి పగలగొట్టుకొని దాన్ని బ్రేక్ చేసి బయటికి తీయాలంటే సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంత ఇదయ్యి ఆయన చెమట బిందువు కూడా రక్తంగా మార్చబడిందో మనం అర్థం చేసుకోవాలి. అందరితో ఆగలేదు కదా. తర్వాత కొట్టబడాలి ఆ నార. ఎందుకు, దానిలో ఉన్న చుట్టూ ఏదైనా ఉంటే పోవాలి. పాపులమైనటువంటి మనము మన పాపం అంతా కూడా తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారి మీద వేసి ఆయన్ని పాపంగా ఆయన మన వల్ల ఆయన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి మనం భరించవలసినటువంటి ఆ స్థితిలో యేసు ప్రభు వారు ఉండటం వలన ఇంకా ఏదైనా మనల్ని నీతిమంతులుగా సత్క్రియలు చేసేవాళ్ళుగా పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు వారు ఏం చేశారు, కొట్టబడ్డారు. నారని ఏ విధంగా అయితే కొట్టబడితే దాని చుట్టూ ఉన్నట్టు ఇంటిపోతుందో మన పాపాలన్నీ కూడా పోవాలి అంటే ఆయన కొట్టబడాలి. ఆయన గుద్దారు, కొట్టారు, తిట్టారు, భయంకరంగా ఏడన చేశారు, అపహాస్యంగా మాట్లాడారు, ముఖాన ఉమ్మి కూడా వేశారు. అలా కొట్టబడిన ఆయన మన కోసం మౌని అయి ఉన్నాడు. మన రక్షణ కోసం,
మనం పరిశుద్ధులు కావడం కోసం, మనము సత్క్రియల్లో పాల్గొనడం కోసం యేసు ప్రభువు ఎలా ఉన్నారంట? అవన్నీ కూడా ఆయన భరించారు. ఆ తర్వాత ఏమైంది? మరలా ఇంకా మనం పరిశుద్ధులుగా కావటానికి మరి ఆ నారణ ఏం చేశారు? మేకుల మధ్యలో పోగు చేశారు. నువ్వే అంటే దాని అర్థం యేసు ప్రభువుని వేలాడదీసి ఆయన చేతుల్లో మేకులతో కొట్టారు. ఎవరి కోసం? అది మన కోసం. అలా వేలాడి తీసినటువంటి ఆయన సిలువలో వేలాడుతూ అప్పటికి కూడా మన కోసమే ఆలోచిస్తూ మనల్ని ప్రేమించినటువంటి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని? అంతగా హింసించిన మన ఆలోచనలతోనూ, మన మాటల్లోనూ, మన తలంపుల ద్వారా మనం చేసే ప్రతి క్రియ వలన కూడా అక్కడ దేవుడు అన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. ఆయన భరించాడు. మన ఫేస్లో ఆయన ఏం చూడాలనుకున్నాడు? సంతోషాన్ని చూడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి నా కుమార్తె, నా పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మన కుటుంబాలు బాగుండాలి, అందరూ రక్షణలోకి రావాలి, అందరూ పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఏం చేశాడు? ఆ భారం అంతా కూడా ఆయన భరించాడు. అందుకనే ఈరోజు మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఒక మేకు గుచ్చుకున్నా, లేకపోతే ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, మనం భరించగలుగుతాము. తిరిగి ఒకటి కొడితే 4 దెబ్బలు తిరిగి కొట్టే అంతవరకు మనసు అనుకుంటుందా? 10 మందికి చెప్తాం ఆమె ఇలాంటిది, అలాంటిది, నన్ను కొట్టిద్దా ఏంటి అసలు అది అని ఆమె మీద రివెంజ్ తీర్చుకున్న వరకు మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుందా లేదు? కానీ మన కోసం మన దేవుడు ఆయన రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించి ఆయన మన కోసం సిలువలో వేలాడి మేకులతో కొట్టించుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ నార మొత్తం అయిపోయిన దానికి ఆయిల్ వేస్తానని చెప్పాను కదా. ఆయిల్ అంటే ఏంటి? పాడవుతుంది. యేసు ప్రభువు మన కోసం చనిపోయిన తర్వాత ఆయన తీసుకొని ఎవరు నికోదేము గారు కూడా నేను ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలతో ఆయన్ని తీస్తానంటారు. తీసి ఆయన చుట్టూ కూడా యేసు ప్రభువుకి సన్నపు నార వస్త్రాన్ని చుడతారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను ఉంచుతున్నానంటే ఈ యొక్క విషయంలో దాంట్లో ఉన్నటువంటి పరమార్థం, అక్కడ స్త్రీలు సన్నపు నారను వడికి వాళ్ళ చేతులకు తీసుకొని ఆయన పరిచర్యలో ఇచ్చారు అంటే దాని యొక్క అర్థం సత్క్రియలు స్త్రీలమైన మనం కూడా చేయాలి. సత్క్రియలు అనేది మనం చేయాలి. ఈ సన్నపు నార అంటే నీతి అని అర్థం. నీతి ఎప్పుడు వస్తుంది? సత్క్రియలు చేసినప్పుడే. ఎలాంటి సత్క్రియలు? మనం ఏదో ఎవరికన్నా ఆకలిస్తున్నట్టు ఒక ముద్ద పెడితే అది చేస్తే మనకి అది సత్క్రియ అయిపోయినట్ట. ఏముందలే దేవుడు చెప్పాడు కదా, సత్క్రియ అన్నాడు కదా, వెళ్ళేసి ఎవరికైనా బాధలకు బాధ చేస్తే అయిపోతుంది, నేను సత్క్రియ చేసేసాను, లేకపోతే భోజనం పెట్టే ఒక పూట అంటే అయిపోతుందా? అది కాదు. దేవుడికి సంబంధించిన సత్క్రియలో మనం పాల్పంచుకోవాలి. దానికన్నా ముందు కూడా అదే నీతిగా ఎంచబడుతుంది సత్క్రియలు. దానికన్నా ముందుగా దేవుడి ఒక ప్రాసెస్ చెప్పాడు. ఏమని? ఆ ప్రత్యక్షపు గుడారాల దగ్గరికి చుట్టూ ఉన్నటువంటి మురికి గుడారాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ, మురికి గుడారాలంటే లోకాన్ని సూచిస్తాయి కదా, వాళ్ళందరూ వచ్చి ఎక్కడ కావాలన్నారు? నా గుడారానికి మీరు రావాలంటే మీరు పరిశుద్ధంగా ఉంటారు, నేను మీతో నివసించాలనుకుంటున్నాను కానీ మీరే నాకు దూరం అయిపోతున్నారు. మన ఇద్దరి మధ్యలో మన ఇద్దరిని వేరు చేసింది పాపం అంటున్నాడు దేవుడు. మీ ఆలోచనలు, పాపమైన ఆలోచనలు మీ నుండి నా నుండి దూరం చేశాయి, మధ్యలో అడ్డుగోడగా నిలిచాయి అంటున్నాడు. మనమేమో మనుషుల ప్రేమ కోసం, మనుషుల స్నేహం కోసం పరుగులు తీస్తూ ఉంటాం. దేవుడైతే మన కోసం ఆయన పరుగు తీస్తున్నాడు. నా బిడ్డ నాకు కావాలి, ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన మన మధ్యలో ఉండాలనుకుంటున్నాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో కలిసి ఉండాలని కోరుకుంటూ అంత ప్రేమ ఎవరికి ఉంటుందంట. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనం మాత్రం ఆయన పక్కకు తోసేసి మనుషుల కోసం పరితపించుకోండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతో నేను ఉండాలనుకుంటున్నాను కానీ నీ దగ్గరికి నువ్వు నా దగ్గరికి రాకుండా చేస్తుంది పాపం. నా మాట అతిక్రమించడమే పాపం. ఆ పాపాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే నువ్వు నా దగ్గరకు మంచిగా రాగలుగుతావు అని ఒక మార్గాన్ని చూపాడు దేవుడు. ఏమని? ఇదిగో ఈ ప్రత్యక్షపు గుడారంలో ఏ వస్తువులు తాకినా కూడా, ఆయన నివాసంలో ఏది తాకినా కూడా ఒక మర్మాన్ని తెలియజేస్తుంది.
దాని కొలతలు కానివ్వండి, అన్నీ కూడా. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు నా దగ్గరికి రావాలి అంటే ఈ ప్రాహారం ఉంది కదా, తెల్లగా ఉంది, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత రావాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది మనలో? మారు మనసు కలిగిన. అందుకనే ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణం ఒకటి, పరిశుద్ధ స్థలం ఒకటి, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణంలో 2 ఉంటాయి, అదే బలిపీఠం ఒకటి, గంగాళం. ఈ బలిపీఠం దగ్గరికి అప్పుడు పాత నిబంధనలో మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజు కూడా యాజకుడు ఏం చేసేవాడంటే ఎన్నో గొర్రెల్ని బలిస్తూ ఉండేవాడు. ఆ బలిపీఠం దగ్గరికి వెళితే ఎప్పుడు కూడా రక్తం, కళేబరాలు కనపడతాయి. ఆ ప్లేస్ మీద చూసినప్పుడు నిజంగా వాళ్ళంతా కూడా గదుపాటు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బలిని ఇస్తూనే ఉంటాడు. ఒక మనిషి తప్పు చేసి అక్కడ బలి ఇస్తున్నానంటే కనీసం అరే నేను తప్పు చేశాను కదా, నేను తప్పు చేయని ఈ పశువు అంటే ఈ జంతువు నా కోసం బలైపోతుంది, దాన్ని బలిచ్చేటప్పుడు ఏ వ్యక్తిని తీసుకుని వెళ్తాడో ఆ వ్యక్తి పాపం కోసం అని మామూలుగా బలి, ఇదిగోండి ఇది ఇలా ఉండాలి అంటే గొర్రె బలవాళ్ళని బలిచ్చేటప్పుడు కనీసం ఇతని కోసం ఆ జంతువు బలయ్యేటప్పుడు అది గిలగిల కొట్టులాడుతుంది కదా, బలిచ్చేటప్పుడు అది ప్రాణం గిలగిల కొట్టులాడుతుంది కదా. అప్పుడు ఆ మనిషి చూసి కనీసం మనసులో అయినా మార్పు చెందుతాడేమో అన్నటువంటి ఆశ ఉంది. కానీ పాపాలు చేయడం బడులు అర్పిస్తాం, పాపాలు చేయడం బడులు అర్పిస్తాం. అందుకని యేసుప్రభు వాళ్ళలో ఒకేసారి ఆయన రక్తాన్ని అర్పించేశారు. ఎవరి కోసం? మన కోసం. మన పాపాలను ఆ రక్తంలో కడగబడాలి అంటే మారు మనసు కలిగి అక్కడికి వెళ్ళి గంగాళంలో ఆయన ఏం చేస్తాడంటే చేతులను పడుకుంటాడు. మనం ఏం చేయాలంట? వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. మనకి రక్షణ వస్తేనే పరిశుద్ధత మనలో ఉంటుంది. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే మన దగ్గర పరిశుద్ధత రాదు. దేవుడు కూడా దూరం అయిపోతాడు. దేవుడు ఇప్పుడు మనం ప్రార్థన చేయొచ్చు, సంఘానికి వెళ్ళొచ్చు, పాటలు పాడవచ్చు, గొప్పగా వాక్యం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన హృదయం కనుక కలుషితమై పరిశుద్ధత లేకపోతే కనుక దేవుడు విట్టేస్తాడంటే ఎలాగంటారా? అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా అందరినీ గెలుస్తూ వస్తారు. వీళ్ళని చూసి చాలా మంది భయం వేస్తుంది. వీళ్ళేంట్లో బాబు ఎవరితో యుద్ధానికి వెళ్ళినా కూడా గెలుస్తున్నారు, అసలు వీళ్ళ వెనకాల ఏముంది, ఏ శక్తి ఉంది అని వాళ్ళు ఆలోచించినప్పుడు అందరికీ ఒక అర్థమైంది, దేవుడు ఉన్నాడు వీళ్ళ వెనక. దేవుడు వీళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా వీళ్ళని జయించలేకపోతున్నారు అన్నప్పుడు మోయాబు రాజులు కొందరు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ పొందుతారు. ఏమని? వీళ్ళని ఓడించాలి అంటే వీళ్ళ దగ్గర దేవుడు ఉండకూడదు. వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నంత వరకు మనం ఏం చేయలేము. వీళ్ళ దగ్గర దేవుడు పక్కకు వెళ్ళిపోతే వీళ్ళు ఏదైనా మనం చేసుకోవచ్చు అంటారు. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక ప్లాన్ వేస్తారు. ఏమని? వీళ్ళు గనక దేవుడికి ఇష్టం లేని పాపం, వీళ్ళు గనక పాపం చేస్తే వీళ్ళ దగ్గర నుండి దేవుడు వెళ్ళిపోతాడు, అప్పుడు వీళ్ళని ఈజీగా ఓడించవచ్చు అంటారు. అందుకని వాళ్ళు ప్లాన్ చేసి ఏం చేశారంటే ఒక స్త్రీలను, మోయాబు స్త్రీలని ఎరగా వేసి ఆ ఎరలో వాళ్ళ పాపపు చూపుళ్ళు వీళ్ళు పడిపోవటం వలన పాపం జరిగింది కదా, దేవుడు వద్దన్నాడు కదా, వద్దన్నప్పుడు వీళ్ళు చేయటం వలన ఏమొచ్చాయి? కష్టాలు కూడా తెచ్చుకున్నారు. దేవుడు వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఎంతమంది చనిపోయారు అంటే మనం పాపం చెయ్యనంత వరకు కూడా దేవుడు మనతోనే ఉంటాడన్నమాట. అది మనకు వ్యాధి కానివ్వండి, మన కుటుంబాల్లో బాధ కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, భర్త బాగోకపోయినా, భర్త పరిస్థితి బాగోకపోయినా, పిల్లలు సరిగా లేకపోయినా, ఏ స్థితిలో పేదరికంలో మనం ఉన్నా కూడా మనం కుటుంబాలలో పరిశుద్ధంగా రక్షణ తీసుకున్నటువంటి మనము పరిశుద్ధంగా బతికితే మన దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మనతో దేవుడు కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, మనతో పాటు ఉండాలనుకుంటున్నాడు. దేవుడే మన వెంట ఉంటే మనకు చింత ఎలా? అవునా కదా? చింత ఉంటుందా? దేవుడు మనతో ఉంటే ఇంకెక్కడ చింతలు, ఇంకెక్కడ బాధలు ఉంటాయి? ఆయన ఉన్న చోటల్లా నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది,
అన్నీ కూడా విజయమే ఉంటాయి. ఒకవేళ ఏ శోధన వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడు. అదే పాపం కనుక మనం చేసామా దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఈ స్త్రీలు కష్టపడి వాటన్నిటిని తెచ్చిచ్చాడు. అందుకని దేవుడు చెప్పాడు, మొట్టమొదటిగా మనకి రక్షణ కావాలి. రక్షణ కావాలంటే దేవుడి వైపు చూస్తేనే, మారు మనసు కలిగితే అది దేవుడే మనకి ఇచ్చేటువంటి రక్షణ. రక్షణ తీసుకున్నటువంటి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ఏ విషయాల్లో పరిశుద్ధంగా బ్రతకాలి? మన మాట విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. మన నోట బూతులు వస్తున్నాయా, వెంటనే కట్ చేయాలి. మన నోట బూతులు వచ్చాయా, దేవుడు మన దగ్గర ఉన్నాడు. లేదు మనం అనరాని మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా, వాటిని కూడా కట్ చేయాలి. ఎందుకంటే అది దేవుడికి అసహ్యమైనది. లేదు అబద్ధాలు ఆడుతున్నామా, ఏముందిలే చిన్నదే కదా అని అబద్ధం ఆడుతున్నామా, అది కూడా దేవుడికి అసహ్యమైనది. అప్పుడు మనం ఏం చేయాలంట? మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన ఎంతో ఆధారపడాలి. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో అప్పుడు దేవుడు మన దగ్గర ఉంటాడు. అంటే ఆయనే మన ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తాడు. ఆయనే మన కుటుంబాన్ని బాగు చేస్తాడు. మనం ఏడవలసిన అవసరం లేదు. కొంతమంది భర్తలు తాగుతారు, తిరుగుతారు, భార్యను కొడుతూ హింసిస్తూ ఉంటారు. కుటుంబాలలో చెప్పుకోలేని బాధలు ఉంటాయి. మనం ఇది కనుక చేసి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనే మొత్తం ఫ్యామిలీని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది? దేవుడికి. ఎవరికి లేదు. ఈ రోజున స్త్రీలు ఎన్నో బాధలు, కొంతమంది యవనస్తులు స్త్రీలైతే వేరే వాళ్ళని ప్రేమించాము, మోసపోయామని మీడియా ముందుకు వచ్చి గొళ్ళున ఏడుస్తూ, నన్ను మోసం చేశారని ఏడుస్తున్నారు, నాకు న్యాయం చేయండి అంటున్నారు కొంతమంది యవనస్తులైన పిల్లలు. మరి కొంతమంది గృహిణులైతే నా భర్త ఇలా మోసం చేశారండి, మరొక స్త్రీతో వెళ్తున్నారండి, నాకు 2 పిల్లలు ఉన్నారండి, నా పరిస్థితి ఏంటంటే గొళ్ళున ఏడ్చుకుంటున్నారు. అందుకని క్రైస్తవ స్త్రీలకు దేవుడు చెబుతున్నటువంటి మంచి మాట, అమ్మా నేను మీకు ఉన్నానుగా, నేను నీ దగ్గర ఉండాలి అంటే నేను చెప్పిన మార్గంలో నడువు అంటున్నాను. నేను చెప్పిన మార్గంలో నడవకుండా వేరే మార్గంలో వెళితే దానివల్ల మనకేమొస్తుంది? కష్టాలు, అవమానాలు, ధైర్యం కోల్పోవటం, కృంగిపోవటం. ఆ కృంగిపోయిన టైంలో స్త్రీలు దేన్ని ఎదుర్కొంటారు? బ్రాండ్ వేసుకుందామా, పురుగుల మంది దగ్గర ఉందా? నిజమండి, ఎంతమంది అలా చేశారు. ఒక భార్య భర్త అయితే భర్త కూర్చున్నాడు, భార్య భర్తలు ఇద్దరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు బాగా అది జోక్గా గొడవ పెద్దగా ఆమె దగ్గర ఈయన దగ్గర చక్కని ఇంటి డిస్టెన్స్ ఎదురెదురు కూర్చున్నారు. ఈ భార్య ఆవేశంలో వాళ్ళ హస్బెండ్ని బెదిరించాలి. చూడు ఈయన ఎలా బెదిరిస్తానో చూడండి. ప్యాంట్ ఏం చేసిందంటే ఒక క్లాత్ పెట్టేసి ఆ మంచం మీద టేబుల్ వేసింది. చావటానికి కాదు, బెదిరించడానికి వేసింది ఆమె. ఇదిగో నేను చనిపోతున్నా చూసుకోండి సంగతి అని. ఆయన అంటాడు, పోవే చనిపోతే ఏంటి, మీ తమ్ముళ్ళు వచ్చిన లెక్క చస్తే చదువు అదే కావాలని ఏనంటాడు. ఆమె ఏంటి, ఏమి బెదిరించడానికి ఆమె వేసుకుంది, మెడకు వేసేసుకుంది. మెడకు వేసేసుకోగానే ఆయన ఏదో వచ్చి కాపాడుతానని ఎదురు చూస్తుంది. ఆ బెదిరించే లోపు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతుంది. ఏదైనా తలకాయ దించుకొని ఆమెను తింటూ ఉన్నారు. ఆ మంచం మీద ఆ చైన్ ఇలా వేయటం వలన ఆమె దాని మీద ఎక్కింది, ట్యాంక్ని వేసేసుకుంది. బెదిరించడానికి వేసుకున్నటువంటి ఊరి కాస్త ఆ చైన్ ఇలా ఉండటం వల్ల ఈ భర్త మాట్లాడుతూనే ఉన్నాడు. భర్త ఎదురే ఆమె కాళ్ళు కొట్టుకొని 4 బయటకు వచ్చింది. చూసారా ఆవేశం? ఎందుకు ఆవేశం పడుతుందంట కుటుంబాలకు? అలా ఎంతమంది స్త్రీలు ఉన్నారు నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబాలలో ఆదరించే వాళ్ళు లేక. కొందరు స్త్రీలు మరణం చనిపోతే పోతుంది, దరిద్రం పోతుంది అనుకొని ముందుకు వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెదిరించడానికి కిరోసిన్ కోసం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భర్తను బెదిరించి. కానీ దేవుడు వాక్యం ఒకటే చెప్తుంది, ఏమనంటే స్త్రీ చాలా శక్తి కలిగినటువంటి స్త్రీ ఏది తలుచుకున్నా కూడా చేయగలదు. ఆ శక్తి దేవుడు స్త్రీకే ఇచ్చాడు. కారణం ఏంటి? కుటుంబంలో ఏ బాధ వచ్చినా ఓర్చుకోగలిగే శక్తి స్త్రీకే ఇచ్చాడు. లేకపోతే ఎన్ని కన్నీళ్ళైనా ఆమె కళ్ళల్లో దాచుకునే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు స్త్రీకి. కానీ ఎక్కడ మనం పోగొట్టుకుంటున్నాము, ఎక్కడ మనం దేవుడికి దూరం అవుతున్నాం అన్నదే ఈ రోజు మనం ఆలోచించాలి.
రక్షణ తీసుకున్నటువంటి మనము అలాగే దేవుడు చెప్పేది చేయకుండా పరిశుద్ధత లేకుండా ఎక్కడైనా మిస్ అవుతున్నామా? పరిశుద్ధత అనగానే పెద్ద పెద్దవి చేసేసి ఇవి చిన్నవే అనుకోవటానికి లేదు. చిన్న చిన్నవే మనం మెడగొచ్చుకుంటాయి. ఆ పరిశుద్ధతలో ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు. ఎవరు మనల్ని కదిలించలేదు. లేని స్థితి నుండి దేవుడు ఉన్నత స్థితికి కూడా లేపగలిగే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. అవునా కదా? ఎస్తేరు గారు ఎవరు? ఆమె అంత రిచి కాదు ఎస్తేరు గారు, కానీ దేవుడి పరిణామం ఒక రాణినే చేశాడు దేవుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలగన సమర్థుడు మన దేవుడు అని మనం మర్చిపోకూడదు. అయితే పిల్లల ఈ స్త్రీలు ఫస్ట్ ఏంటి? రక్షణ తీసుకున్నటువంటి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధతతో ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, సత్క్రియలు అనేది ఏడవాలి. నీతి అంటే దేవుడి కార్యాలలోని సత్క్రియలు. మనం ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక పేపర్ మీద పెన్ను పెట్టుకుని రాసుకొని, ఉదయం లేచాను సాయంత్రం వరకు దేవుని కార్యక్రమాలలో నేనేదైనా పాలు పంచుకున్నానా? దేవుని పరిచర్యలో నేనేదైనా పాలు పంచుకున్నానా? నేనేదైనా ఈరోజు సత్క్రియ చేశానా అని మనం ఒకసారి ఆలోచించుకొని తీరాల్సింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని స్త్రీలందరూ కూడా సత్క్రియ చేయుటలో పరుగులు తీసి ఆశీర్వాదాలు పొందుతున్నారు. దేవుని కార్యక్రమాలలో మనం సత్క్రియ కనుక చెయ్యకపోతే ఏమవుతుంది? దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతాము. ఇక్కడ ఈ స్త్రీలు చూశారు కదా, ఆ నాన్నని ఎలా చేస్తారో మనం చూసాం. అంత ప్రాసెస్ కూడా వాళ్ళు ఏం చేశారట? మనపూర్వకంగా దేవుడికి సమర్పించుకున్నారు. అర్పణలు తెచ్చిచ్చారు స్త్రీలు. ఎవరికి? మోషే గారికి తెచ్చిచ్చారు. దేవుడి పరిచర్యలు వాళ్ళ ఇష్టపూర్వకంగా తెచ్చిచ్చారు. అంటే మనకు సత్క్రియ పరిచర్యలో చేసేటప్పుడు దేవుడి పరిచర్యలో కానీ లేదా సంఘ పరిచర్యలో కానివ్వండి, దేనిలోనైనా మనం చేసేటప్పుడు అది వృధాగా ఏమి పోదు. అది మనకి ఆశీర్వాదం. ఇప్పుడు గనురాల ఆమె స్త్రీని చూశాం కదా, ఆమె తన భర్తను ఒప్పించుకుని ఒక దైవజనుడికి దేవుడికి పనిచేస్తే ఆయనకి సహాయం చేసింది. ఆయన ఇష్టపూర్వకంగా చేసిన వేడు పొందిందా కీడు పొందిందా లేదు కదా, తన కుటుంబానికి మంచి తెచ్చుకుంది. అలాంటి సత్క్రియలు కూడా మనందరం చేసుకోవాలి, మనందరం కూడా ఉంచాలి. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూడగలిగితే, అప్పుడు అతను పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి నేను కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారేని మంచివారేని తను కనబడిన వారి అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి చాలా నిండేది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించుకుంటే ఒక పెళ్లి విందుశాల రాజు చెప్తాడు, మంచోళ్ళు చెడ్డలు అందరినీ తీసుకుని రండి అంటాడు. అందరినీ తీసుకొని వస్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన చెక్ చేస్తూ ఉంటాడు. ఏమని? అక్కడ పెళ్లి వస్త్రము లేని ధరించుకున్న వారిని ఏం చేశాడట చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని ఆయన ఏం చేశాడు అడుగుగా, తర్వాత ఆయన మూడే ఉండేను. అంతటా రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపలికి చీకటిలోనికి మోసివేయి. అంటే అర్థమేంటి? పెళ్లి విందులోకి మంచోళ్ళు వచ్చారు, చెడ్డోళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అరే నేను బ్యాప్టిజం తీసుకున్నా కదా అమ్మాయి అనుకోవడానికి లేదు. మనం పరిశుద్ధత లేకుండా బ్యాప్టిజం తీసుకున్నా కూడా అది దేవుడి దృష్టిలో చెల్లదు. ఇక్కడ వస్త్రం ఏ వస్త్రము లేదని, పెళ్లి వస్త్రం, అది పరిశుద్ధతకు సూచన. ఆ పరిశుద్ధమైన వస్త్రాన్ని ఆయన ధరించుకోలేదని చూశాడు. అందరినీ చెక్ చేశాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు, మీ దగ్గర ఇది లేదేంటి వస్త్రం అన్నప్పుడు ఆయన మౌనంగా ఉంటే తీసుకుని వెళ్ళిపోయారు. దాని యొక్క అర్థం ఏంటంటే, మనం బ్యాప్టిజం తీసుకున్నా
మనలో పరిశుద్ధంగా బ్రతకకపోయినా జీవించకపోయినా ఆ వస్త్రాన్ని ధరించుకోకపోతే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. అతను ఏం చేశాడంటే చేతులు కాళ్ళు కట్టేసి బయటికి తోసివేశాడు చీకటిలో. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆ వస్త్రం ధరించుకుంటూ దానితో పాటు నీతి అంటే సత్క్రియలు మనం చేయాలి. అలాగే ఈ సన్నపు నార గురించి కూడా మరొక వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం 8వ వచనం. మరియు ఆమె ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమి ఇవ్వబడ్డాయట? మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయట? సన్నపు నార. ఆమె అంటే సంఘంలో ఉన్నటువంటి మనం ఏమి కావాలట? సన్నపు నార బట్టలు. ఈ వస్త్రాలు మన దగ్గర ఉన్నవా లేదనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే 14వ వచనాన్ని మనం చూడగలిగితే అదే అధ్యాయం 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని కుటుంబకి ఆయన వెంబడిస్తున్నది. ఏమేస్తున్నారట? తెల్లని నార బట్టలు, తెల్లని. అయితే మనకు ఉండవలసింది ఏమిటట? రక్షణ. అది పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన వస్త్రము ధరించుకోవాలి. నార బట్టలు కలిగిన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఈ రెండు మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. ఆ కనిపించని ఆమె పేరు లేకపోయినా గడురాలుగా కనపడుతుంది. ఆ స్త్రీ మరి ఆమె చేసినటువంటి శ్రద్ధతో చేసిందంట దైవజనుడు. మంచి క్రియ, సత్క్రియ. ఆ రెండు మన దగ్గర లేకపోతే దేవుడికి దూరం అయ్యే ప్రమాదం. అయితే ప్రియులారా, ఈ ప్రత్యక్ష పురాణంలో మరి మనం బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు, మారు మనసు పొందుకొని ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఉదక స్నానం చేయబడి ఉండాలి. ఆ యాజకుడు గంగాల దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోవాలి కదా శుభ్రంగా. అలా కడుక్కోకుండా అసలు వెళ్ళాలి. అంటే ఉదక స్నానం చేయబడి ఉండాలి. ఎప్పుడు కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి. వాక్యము చేత ఉదస్తున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా గోల్డ్తో, మరి మొత్తం కూడా గోల్డ్తో చేయబడింది. అయితే అక్కడ ఏమేమి ఉంటుంది? ఏమేమి ఉంటుంది చెప్పండి? పరిశుద్ధ స్థలంలో దీపస్తంభము, రొట్టెలు, ఇంకా ధూపవేదిక. ధూపవేదిక అంటే ఎప్పుడు కూడా ఎడతెగకుండా మనం ప్రార్థన చేయాలి. ఆ ధూపం అనేది ఎప్పుడు కూడా వేస్తూనే ఉంటాడు. అది ఆపనే ఆపదు. అంటే ఎప్పుడు కూడా మన జీవితాలలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎడతెగకుండా శ్రేయమైన మనము ప్రార్థన చేయాలి. రొట్టె అంటే బలకు సాదృశ్యం కదా, దీపస్తంభం. ఇలా పరిశుద్ధ స్థలంలోకి మనం రావాలంటే వాక్యంలో బలవంతులు కావాలి. ఆవరణం అంటే ఏంటి? అప్పుడు చిన్నపిల్లల స్టేజ్. బ్యాప్టిజం తీసుకున్నటువంటి మనము మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నట్లు చిన్నపిల్లలతో మనం వాక్యంలో ఎదుగుతూ ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలంటే అక్కడ యవనస్తులు బలం కలిగినటువంటి ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఆ పరిపూర్ణమైనటువంటి స్థితికి స్త్రీలమైన మనం రావాలి. ఎందుకంటే పిల్లరా, నేను మరి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినా, మీరందరూ ఆసక్తితో ఇక్కడికి వచ్చారు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినటువంటి మనము ఒక తీర్మానం తీసుకునే వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు? ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో తెలియని దుర్దినమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. మనకి ఎంత డబ్బున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత బలం ఉన్నా, ఎవరున్నా కూడా ఒక్కలమే మనం పోవాలి. ఈ మంత్లోనే లాస్ట్ మంత్ అనుకుంటా మాకు తెలిసిన ఒక సిస్టర్ సండే రోజు మందిరానికి వెళ్ళొచ్చారు. మందిరానికి వెళ్ళొచ్చినటువంటి ఆమె తన బిడ్డతో ఒక కప్పు కాఫీ పెట్టమ్మా తాగుతాను. కాఫీ అలా పెట్టి
ఇంకా తీసుకొని కూడా రాలేదు, కానీ చైర్లో కూర్చున్నట్టే కిందకి వచ్చి చనిపోయింది. నమ్ముతారండి? ఆశ్చర్యం అనిపించడం. అలాంటి దుర్దినమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవ్వుతూ చచ్చిపోతున్నారు, నడుస్తూ చనిపోతున్నారు, కూర్చుని చనిపోతున్నారు. ఏంటి పరిస్థితి అంటే హార్ట్ అటాక్ అంట. అది పెద్దవాళ్ళకే కాదు, చిన్న పిల్లలకు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా హార్ట్ అటాక్. క్లాస్ రూమ్లో ఉంటూ, 5th క్లాస్ అబ్బాయి క్లాస్ రూమ్లో వింటూ ఆ క్లాస్లో అలా చూస్తూ పడిపోయి చనిపోయాడంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి. మనం కూడా అదే దారిలో ఉన్నాం. ఎప్పుడు పోతామో మనకు తెలియదు, కానీ మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకుండా ఏముందలే, జీవితం జరిగిపోతుందిలే, మనం తిన్నామా, లేకపోతే వండుకున్నామా, పిల్లలు చూస్తున్నామా, భర్తను చూస్తున్నామా, అయిపోయిందిలే, రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటున్నామా? దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. ఈ రోజే నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తామని అడిగితే దేవుడికి మనం ఏ సమాధానం చెప్తాం? మనం చనిపోతే మనల్ని ప్రేమించిన ఎవరు కూడా మనం వెంట వస్తారా? ఎవరైనా? ఎవరు రాదు. చిన్నపిల్లలు చనిపోయినా, భార్య చనిపోతే భర్త రాడు. నేను చనిపోయాను అనుకోండి, మరి నా భర్త నా వెంట వస్తాడా? రాదు. నా పిల్లలు నా వెంట వస్తాడా? రాదు. నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్తాడు. అలాంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనము ఇంకా మనల్ని మనం మోసం చేసుకొని ఏముందలే అని చిన్నపాటి నిర్లక్ష్యం తీసుకున్నామా, మన ఆత్మకి అది చాలా ప్రమాదకరమైనది. మనము సమాధి వరకు వెళ్ళొచ్చాము, కానీ చనిపోయిన తర్వాత ఆత్మ వేదనకరమైన స్థలానికి వెళితే అక్కడ ఎవరు ఏమీ చేయలేరు. యూత్ కానివ్వండి, కొందరికి వాక్యం చెప్పేటప్పుడు కొన్ని వాటిల్లో బాధకుపోయి ఉంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏముందలే, చిన్నపిల్లలు యూత్ దగ్గరికి వెళ్ళి అమ్మ దేవుళ్ళు నమ్మండి అంటే ఏమంటారు? ఈ వయసా? ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు. బాగా ఎంజాయ్ చేసి వృద్ధాప్యంలో ముసలితనం వచ్చిన తర్వాత అప్పుడు బయట తీసుకుని వెళ్తాం. కానీ యవన కాలంలోనే దేవుడు ఆమె యవనస్తుల ప్రాణం పోతే ఏం చేస్తారు? ఏమి చేయలేము పిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితులు అవి వింటుంటేనే ఎంతో భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం కనపడుతూ ఉన్నాం. అయితే ఈ రోజున మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే, నేను సిద్ధపడి ఉన్నానా లేదా? నా హృదయం సిద్ధంగా ఉందా లేదా? ఎలా ఉన్నా నేను? నా పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉన్నానా లేదా? నా ఆలోచనలు కానివ్వండి, నా మాటలు కానివ్వండి, తలంపులు కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని దేవుడి ఎదురుకు మనం వచ్చినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు తప్పకుండా రక్షణలోకి వచ్చినటువంటి మనకి ఏమిస్తాడు? పరిశుద్ధతని ఇస్తాడు. పరిశుద్ధతతో మనము సత్క్రియలు ఆడి నడిచేటప్పుడు దేవుడు మనల్ని నడిపించి ఆయన మనకి ఇవ్వాలనుకున్నది పరలోక రాజ్యాన్ని ఆయన మనకిస్తాడు. ఈ టైంలో దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడు అంటే కనుక దానిని మనం నిర్లక్ష్యం చేసామా, తర్వాత టైం మనం చూడం. మీకు ఒకసారి కూడా చెప్పుకుంటాను. మా మామయ్య ఆయన, మా నాన్న చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు ఉంటాయి కదా, పూడ్చిపెట్టేటప్పుడు మా ఫాదర్ని, అప్పుడు ఆయన పెద్ద మనిషి వాళ్ళని అందరూ చెప్తున్నాడు, ఏమని? ఏడవకండి, అందరికీ జరిగేదే కదా, మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. కానీ తెలియని విషయం ఏంటంటే, ఆయన చెప్పిన ఆయన 4 నెలలకు ఆయనే తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. దేనికి? హార్ట్ అటాక్ ప్రాబ్లం. అలాగా మనం అనుకుంటాం మనకి ఏముందలే, కానీ ఏ క్షణాన మరణం మనల్ని తాకుతుందో మనకి తెలియని పరిస్థితి. మనం అలర్ట్ అవ్వకపోతే ప్రాణం పోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఆ టైంలో కొన్ని దేవాదేవుని ధనవంతుల్లాగా అరిచినా ఏమి ఉపయోగం ఏముండదు. భూమి మీద శరీరము, ఈ ఆహారము, ప్రాణం ఉన్నంత వరకే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని ఎదుట మనం నమ్మకమైనటువంటి వారిగా ఉంటూ పరిశుద్ధంగా బ్రతుకుతూ
మంచి సత్క్రియలు చేస్తూ దేవుని కార్యాలలో పాల్పంచుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా దేవుని కార్యక్రమాల్లో మనం ఉన్నప్పుడు మన ఇంటికి అది బ్లెస్సింగ్ అవుతుంది. మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. కుటుంబాలలో ఆనందం నెమ్మది కలుగుతుంది. కుటుంబాలన్నీ కూడా ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతాయి. అంతకంటే ఎక్కువగా మన ముందు నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. మన హృదయాలలో సంతోషం అనేది అప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల మరి కనిపించని స్త్రీ కనపరిచే పాఠం షునైబే గారు. మరి ఆమె పేరు రాయకపోయినా కనురాలైన స్త్రీగా ఉన్నప్పటికీ తర్వాత కానాను స్త్రీ ఆమె వాళ్ళ బిడ్డకి దెయ్యం పట్టినప్పుడు పట్టుదలతో యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చి మరి తన బిడ్డలో ఉన్నటువంటి దెయ్యాన్ని పోగొట్టుకుంది. ఇలా కనిపించని స్త్రీలు ఎంతో మంది కూడా నేర్పించినటువంటి పాఠాలు చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అలాగే కనిపించని స్త్రీలు కూడా ఎన్నో త్యాగాలు చేసినట్టు బయట మనం చూసాం ఇప్పటి వరకు. అదే ఈరోజు మనకు తెలుస్తున్నది. కనిపించని స్త్రీలు వాళ్ళ కష్టాన్ని అంటే మంచి క్రియల ద్వారా సత్క్రియల చేత తర్వాత పరిశుద్ధత ద్వారా దేవుని వాళ్ళు సొంతం చేసుకొని ఎంతో వేరవడితల వలె దేవునికి ఇష్టమైన వారిగా వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటూ లాస్ట్ ఒక్క వచనం చేసి నేను క్లోజ్ చేస్తాను. సామెతల గ్రంథం 31వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనాన్ని చూసి మనం చూసినాం. ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణము వస్త్రము. ఈ స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ అంటే సామెతల 31వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆమె గురించి అంటే జ్ఞానము కలిగిన స్త్రీ గురించి ఆ వాటిలో వివరిస్తూ ఆ బట్ట ఏ బట్టలు వేసుకుంటుంది? సన్నని నార వస్త్రములు ధరించుకున్నటువంటి రక్తవర్ణపు వస్త్రం. ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ ఎలా ఉంటుందట? తన ఇంటిని కట్టుకోవడం ఉంది కదా. జ్ఞానము కలిగిన స్త్రీ సన్నపు నార బట్టలను వస్త్రంలో ధరించుకొని అంటే సత్క్రియలయంలో ఆమె ఎంతో చక్కగా వెలుగుగా కలిగి ఉంటుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనందరం కూడా మన జీవితాల్లో పరిశుద్ధత సత్క్రియలు దేవుని కార్యాలలో పాల్పంచుకుంటూ మనం కూడా దేవుని దగ్గరికి కావాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు మనందరం కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించి మరి నాతో ఏకీభవించిన మాటలు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. మనం ఇప్పటి వరకు కూడా స్త్రీలమైన మనం ఇప్పటి వరకు కూడా నాతో ఎవరు లేదులే, నాకు ఎన్ని బాధలు ఉన్నా ఎవరు పట్టించుకోరులే అని మనుషుల వైపు తిరిగి ఉండొచ్చు. కానీ దేవుడు మరి మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్త్రీలమైన మనతో దేవుడు ఉండి మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడు. కానీ దేవుడిని మన దగ్గర నుండి దూరం చేసుకోకూడదని మనం విన్నాం. కాబట్టి మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడితో ఒక 5 నిమిషాలు మనం మాట్లాడదాం. ఎవ్వరి వైపు మనం చూడకుండా ఒక 5 నిమిషాలు మన ఎదుట దేవుడు ఉన్నాడనుకొని ఆయన పాదాలు పట్టుకొని వేడుకున్నాం. తండ్రి, ఇంతకాలం కూడా నాయన నీవు నాతో ఉండాలని నువ్వు కోరుకున్నా, నా మాటల వల్ల కానీ చూపుల వల్ల కానీ తలంపుల వల్ల కానీ బ్రతుకు వల్ల కానీ నాయన నిన్ను నేను దూరం చేసుకున్నానని అడుగుతాను. ఇంతకాలం నాయన ఇదే బ్రతుకు ఇదే జీవితం అని నేను బ్రతుకుతున్నాను. కానీ నన్ను పుట్టించిన మీరు నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని నేను మరిచిపోయానని దేవుని పాదాలు పట్టుకొని క్షమించమని మనం అడుగుతాం. దేవుని మనం పరిశుద్ధతను చిన్న విషయాలలో కూడా మాకు పరిశుద్ధతను దయచేయమని దేవుని ప్రాధాన్యపడతాం. తండ్రి, మేము కూడా సత్క్రియల యందు నాయన శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని దేవుని ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విన్న వాక్య ప్రకారంగా నాయన స్త్రీలమైన మేము బ్రతకడానికి మాకు సహాయాన్ని దయచేయండి. నిజమేనా?
స్త్రీని పుట్టించడంలోనైనా మీ ప్రణాళిక ఉంది నైనా. మమ్మల్ని పుట్టించడంలోనైనా మీ కార్యం ఉంది తండ్రి. ఎంతో శక్తి కలిగినటువంటి స్త్రీలుగా మమ్మల్ని చేశారు. మా శక్తిని మేము మర్చిపోయాము తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి నాయన. లోకంలో పడిపోయి రక్షణ తీసుకున్నప్పటికీ కూడా లోకంలో ఉంటున్నాయన మిమ్మల్ని ప్రక్కన తోసేసి మనుషుల ప్రేమ కోసం మనుషుల వైపు పరుగులు తీస్తున్నాము తండ్రి. మిమ్మల్ని దయతో క్షమించండి తండ్రి. మాలోనైనా పరిశుద్ధతను దయచేయండి నాయన. పరిశుద్ధత లేని వస్త్రము మాకుంటే తండ్రి చీకటిలో వేస్తానని చెప్పిన తండ్రి. పరిశుద్ధత కలిగిన వస్త్రాన్ని మేము ధరించుకోవాలి నాయన. పరిశుద్ధతను దయచేయండి నాయన మా అందరికీ. అలాగేనైనా సత్క్రియలు చేసేటువంటి వస్త్రము కూడా మాకు కావాలి నాయన. మీ పరిచర్య విషయంలోనైనా దైవజనుల విషయంలో అలాగే తండ్రి సంఘ విషయాలలో ప్రతి విషయాల్లో కూడా నైనా సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళే స్త్రీలుగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం. స్త్రీలమైన మమ్మల్ని అయినా ప్రతి పరిచర్యలో కూడా మీరు ఎంతో గొప్పగా వాడుకుంటున్న విధానాలకై కూడా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా సహోదరి మనులందరూ కూడా నైనా ఎంతో శ్రద్ధతో వచ్చి ఉన్నారయ్యా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క చెల్లెల్ని అక్కలను నాయన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరుమని కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఏ సహోదరిమని ఎలాంటి బాధతో వచ్చినదో తెలియదు కానీ తండ్రి వారి హృదయాంతరంలో మనం చూసిన దేవుడై ఉన్నారు నాయన. వారికి ఆదరణ కలుగు చేయండి. బాధలు ఇబ్బందుల్లో నుంచి వారికి నాయన నెమ్మదిని కలుగు చేయండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి నాయన. సమాధానాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాలలో సంతోషాన్ని కలుగు చేయండి తండ్రి. ప్రతి కుటుంబం కూడా నాయన మీదకు వస్తూ పరిశుద్ధంగా కుటుంబాలు ఉంటున్నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వృద్ధులను నాయన పెద్దవారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరికైతే అనారోగ్యం ఉందో అనారోగ్యాన్ని కలిగించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఇక్కడ మా కర్నూలు సంఘంలోనే ప్రతి ఒక్క సహోదరు మణి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని కృపా కాపుదల నుంచి ఈ కుటుంబాల ద్వారా నాయన సంఘంనైనా ఇంకా అభివృద్ధి చెందుతుందండి. స్త్రీలమైన మేమందరం కూడా కలిసి సంఘ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాయన. సంఘ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుందండి. సత్క్రియలో మేము కూడా నాయన పాలభాగస్తులు అవుతుందండి. ఇంకా ఎందరో సహోదరులు ఉన్నాయి. మీ పాదాలు ఎవరు తెచ్చే భాగ్యాన్ని దయచేయమని ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదల ఉంచున్నాను. యేసు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ